మనము మన సమస్యలు మనకు వెనుకలాగుతూ ఉంటాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య అని అంటాం. నా కృప నీకు చాలని యేసయ్య చెప్తున్నాడండి. అలా కాదు యేసయ్య, మా బంధువులు ఇలా బాధపడుతున్నారు యేసయ్య అని చెప్పని మనం దేవుని చెప్తాము. కానీ దేవుడు నా కృప నీకు చాలని అంటున్నాడు. మీరు ఎన్ని సమస్యలు దేవుడి దగ్గర తీసుకెళ్ళినా కూడా దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును అని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. మనం ఎప్పుడైతే దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం కూడా ఒకటి చేయాలండి. ఏంటంటే బిలీవ్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు అనేది మన జీవితాల్లో జరుగుతాయండి. అది ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అయినా కూడా మన జీవితాల్లో కార్యం జరగాలంటే మనం దేవుని వైపు చూడాలండి. అంతేగాని ఈ సమస్యల వైపు, ఈ లోకానుసారమైన సమస్యల వైపు మనం ఎప్పుడు పట్టించుకోకుండా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగామంటే మన ప్రయాణంలో మన గమ్యానికి మనము చేరుకుంటామండి. అప్పుడు అక్కడ ఎటువంటి సమస్య